ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు, వివేకము గలవాడు. నిజమా? ఫ్రాన్స్ దేశంలో నేరస్తులను గిల్లోటిన్ అనే యంత్రమును ఉపయోగించి మరణశిక్ష విధించేవారు. నేరస్తుని తల యంత్రంలో ఉంచిన తరువాత పైన ఉన్న బరువైన కత్తి వేగంగా వచ్చి అతడి తలను ఛేదించేది. ఒకరోజు ఒక పాస్టర్ను ఒక నాస్తికుడిని చేతులను కట్టి గిల్లోటిన్ వద్దకు తీసుకువచ్చారు. పాస్టర్ తలను గిల్లోటిన్లో పెట్టారు. పాస్టర్ గారు, యేసయ్యా నన్ను రక్షించు అని గట్టిగా ప్రార్థన చేశాడు. వేగంగా కిందకు వస్తున్న కత్తి మధ్యలో ఆగిపోయింది. అధికారులు దేవుడు ఇతన్ని రక్షించాలనుకున్నాడు, అందువలనే కత్తి మధ్యలో ఆగిపోయినది. ఇతని మరణశిక్ష రద్దు చేయండి అన్నారు. పాస్టర్ చేతులను విప్పి విడుదల చేశారు. నాస్తికుడు దేవుడు లేడు, దెయ్యము లేదు అని గిల్లెటోన్ వద్దకు వెళ్లి కత్తి ఎందుకు దిగలేదో పరిశీలించాడు. ఒక రాయి కత్తి దిగి వచ్చే గాడిలో ఉండటం వలన కత్తి క్రిందకు దిగలేదు. మీరు అనవసరంగా దేవుడు ఉన్నాడని, పాస్టర్ను రక్షించాడని అనుకుంటున్నారు అన్నాడు. అధికారులు ఆ రాయిని తీసివేశారు. తరువాత నాస్తికుని తల దాంట్లో పెట్టారు. ఈసారి కత్తి వేగంగా వచ్చి అతని తలను ఛేదించింది. జీవమరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. నేస్తమా, ఎంత తక్కువ మాట్లాడితే అంత క్షేమము. వినుటకు వేగిరపడేవారిగా ఉండాలి, కానీ మాట్లాడుటకు ఎల్లప్పుడూ నిదానించేవారిగా ఉండుట శ్రేయస్కరము. కనుక ఇకనైనా నీ నాలుకను అదుపులో ఉంచుకొని నీ నోటిని కాచుకొనుము, సమస్తము సమాధానకరముగా ఉండును. ఆమేన్.